యాక్చువల్‌గా ఇంకొక రోజే ఉంది. ఎల్లుండే రిలీజు. 4 తేదీ, 5 తేదీ రిలీజు. 4 తేదీ అంటే రేపు ఈవెనింగ్‌కే ప్రీమియర్ షో పడుతుంది. కానీ ఇప్పటి వరకు ఇక్కడ ప్రీమియర్ షో ఉంటదా? లేదా? దానికి టికెట్ ఎంత? ఆ తర్వాత రెగ్యులర్‌గా టికెట్ రేట్లు పెరిగాయా? లేదా? ఏమీ తెలీదు. అంటే రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చాడనేది వార్త వస్తుంది. పెంచదలుచుకోలేదనేది. ఎందుకంటే గతంలో కూడా అనేక వివాదాలొచ్చాయి ఇక్కడ టికెట్ల రేట్లు పెంచడం మీద. మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక ఏ సినిమాకి మేము టికెట్ రేట్లు పెంచమని కూడా అన్నాడు. ఎందుకంటే హైకోర్టే కొన్ని విషయాల్లో సీరియస్గా తీసుకునింది. అందుకని ఇంక పెంచమన్నాడు. రేవంత్ రెడ్డి ఏమో పెంచే మూడ్లో ఉన్నాడు. కానీ ఈయన పెంచలేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా ఇక్కడ ఆడనివ్వమని నిన్న కోమటిరెడ్డి చెప్పాడు. కోమటిరెడ్డి కూడా నా శాఖలో డెసిషన్స్ నేను తీసుకోకుండా ఇంకెవరో తీసుకున్నారని కోపంగా ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అఖండ 2కి తెలంగాణలో టికెట్లు రేట్లు పెరగవని, ప్రీమియర్ షో ఉండదని ఒక వార్త వస్తుంది. రేవంత్ రెడ్డి బాలయ్యకి ఇది షాక్ ఇచ్చాడా అనేది డిస్కస్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇక్కడ సినిమా వాళ్ళకి సంబంధించి ఒక ఫిక్స్డ్ పాలసీ ఉన్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో లేదు. ఆయన పర్సనల్గా ఆయనకి కోపం వస్తే ఒక రకంగా ఉంటుంది, ప్రేమ వస్తే ఒక రకంగా ఉంటుంది తప్ప ఒక ఫిక్స్డ్ పాలసీ అంటూ ఏమీ కనబడలేదు. అక్కడేమో ఆంధ్రప్రదేశ్లో ఎవరు వెళ్ళి అడిగినా టికెట్ రేట్లు పెంచుతుంది చంద్రబాబు ప్రభుత్వం. వాళ్ళేమీ ఫలానాలకు వద్దు, ఫలానాలు కావాలనేది ఏమీ లేదు. అంతకుముందు జగన్ ఏమో దానికి కొన్ని రూల్స్ పెట్టి ఇంత బడ్జెట్ ఉండాలి, ఇంత చూపించాలి, ఆ డాక్యుమెంట్స్ అంతా చూపిస్తే మేము పెంచుతామనేది ఒక రూల్ పెట్టారు. సో ఇలాగా ముందు నుంచి కూడా సీఎంలు మారినప్పుడంతా ఈ పాలసీలు మారుతూ ఉన్నాయి. ఒక ఫిక్స్డ్గా సినిమాలకు సంబంధించి ఒక పాలసీ ఉండడం అనేది జరగట్లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రాలో అయితే పెంచారు ఆల్రెడీ. అక్కడ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయని చెప్తున్నారు. ఆంధ్రాలో పెరిగిందేమో అంటే 4th అంటే రేపు ప్రీమియర్ షోకి 8 నైట్ 8 నుంచి 10 వరకు టైం ఇచ్చారు. అప్పుడు ప్రీమియర్ షోలు వేసుకోమన్నారు. ఆ మధ్యలో ప్రీమియర్ షోకి టికెట్ 600 పెట్టారు. ఇది నిజానికి పవన్ కళ్యాణ్ సినిమాలతో పోలిస్తే తక్కువే. పవన్ కళ్యాణ్ సినిమాకి మొన్న కూడా ఓజీ వీటికి 1000 రూపాయలు పెట్టారు. ఆ రకంగా మంచిదే. కానీ బాలయ్య సినిమాలకి అంతకంటే ఎక్కువ పెట్టినా కూడా జనం రాకపోవచ్చు అనే ఉద్దేశంతో తక్కువ పెట్టినట్టుగా, వీళ్ళే తక్కువ అడిగినట్టుగా తెలుస్తుంది. అట్లాగే 10 డేసు రేపు 5th నుంచి 10 డేస్ వరకు 5 షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు. అవి కాకుండా 5th నుంచి మల్టీప్లెక్స్లో 100 రూపాయలు, తర్వాత సింగిల్ స్క్రీన్కి 75 రూపాయలు టికెట్ రేట్లు పెంచారు. దీని మీద కూడా అక్కడ తీవ్ర వ్యతిరేకత అయితే ప్రజల నుంచి, ప్రేక్షకుల నుంచి వస్తుంది. మీరు ప్రతిసారి ఇలాగా 10 రోజుల వరకు ఈ టికెట్ రేట్లు పెంచితే మేము చూడాలనుకున్న వాళ్ళకి మాకు బర్డన్ పడుతుంది కదా, ఆల్రెడీ ఎక్కువ ఉన్నాయి టికెట్ రేట్లు. తర్వాత అక్కడ టీ కాఫీ తాగాలన్నా లేకపోతే పాప్కార్న్ లాంటిది ఏదైనా స్నాక్స్ తినాలన్నా కూడా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ మీరు పెంచడం కరెక్టేనా? ఇది మీరు బడ్జెట్లు పెంచుకొని రెమ్యునరేషన్లు, హీరోలకి రెమ్యునరేషన్ పెంచేసి ఆ భారం అంతా ఈ 10 రోజుల్లోనే కలెక్ట్ చేయాలనే ఉద్దేశం కనబడుతున్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఐబొమ్మ రవికి సంబంధించి చర్చ వచ్చినప్పుడు ప్రధానంగా ప్రేక్షకుల నుంచి తీవ్రమైన నిరసన రావడానికి ప్రధానంగా ఈ టికెట్ రేట్లే ప్రధాన కారణం. సో దాని మీద రకరకాల లాజిక్లు ఉన్నాయి. కానీ మిగతా వస్తువుల మీద రేట్లు ఉంటే మీరు గొడవలు చేయట్లేదు అది ఇదని. కానీ ఏదేమైనా దీని చుట్టూ ప్రేక్షకులు అయితే సీరియస్గానే కోపంగా ఉన్నారు. అందువల్ల కూడా ఇక్కడ తెలంగాణలో పెంచరేమో అనేది అంటున్నారు. ఏదేమైనా అక్కడైతే పెంచారు. అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. ఇప్పటివరకు అయితే పెద్దగా అంటే సంచలనాలు అయితే ఏమీ జరగలేదు. కాకపోతే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో 335 లొకేషన్స్లో 874 షోలకి సంబంధించి బుకింగ్స్ అయినాయని చెప్తున్నారు. 8445 టికెట్స్ అమ్ముడుపోయినాయని, దాదాపు 2 కోట్లు అడ్వాన్స్ బుకింగ్స్ టికెట్లు అమ్మడం ద్వారా 2 కోట్లు అమెరికాలో మాత్రం వచ్చిందని చెప్తున్నారు. అట్లాగే కెనడా, మిగతా నార్త్ అమెరికన్ రీజియన్లో 2,15,00,000 ఇప్పటి వరకు టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చిందనే చెప్తున్నారు. ఇది మంచి రికార్డే బాలయ్య సినిమాలకి అని చెప్తున్నారు. ఎందుకంటే బాలయ్య సినిమాలు ఇప్పటి వరకు ఏది కూడా 200 కోట్ల సినిమా ఏది లేదు. ఇది ఫస్ట్ టైం 200 కోట్లు. ఆయన అఖండ సినిమా కలెక్షన్ టోటల్గా వచ్చింది అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ కలెక్షనే 73,29,00,000 నెట్. అది
నెట్ అంటే షేర్ అది. సో మామూలుగా దానికి 54 కోట్ల పైన బ్రేక్ ఈవెన్గా దాన్ని రిలీజ్ చేశారు. అంటే 54 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, కొన్న వాళ్ళందరికీ పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి. కానీ అది ఇంకా 73 కోట్ల పైన చేసి దాదాపు 19,29,00,000 ప్రాఫిట్లకి వచ్చింది. అంటే బాలయ్య హైయెస్ట్ పొటెన్షియల్ ఇప్పటికీ 73 కోట్ల షేరు. ఇప్పుడు ఈ సినిమాకి అఖండ 2 తాండవానికి బిజినెస్ అయింది వచ్చి థియేట్రికల్ బిజినెస్ వచ్చి 145 కోట్లు అయిందని, ఓటీటీ 100 crores అయిందని చెప్తున్నారు.